వైజీఎల్ టాక్స్ ఛానల్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అమ్మమ్మ కాలం నాటి పులుపు కారాల నిమ్మకాయ పచ్చడి రహస్యమేంటో తెలుసా మీకు? పులుపు, కారం, ఉప్పు రుచుల సమ్మేళనమే నిమ్మకాయ పచ్చడి. ఇది మన సాంప్రదాయ ఆంధ్ర వంటకాల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. దాని గురించే మనం తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఊరేసిన ఉప్పు నిమ్మకాయ, రెడ్ చిల్లీ పౌడర్, మిర్చి పౌడర్, ఎర్ర కారప్పొడి, తర్వాత కొంచెం నీళ్లు, పోపు, పోపు దినుసులు, నూనె, అంతే. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఊరేసిన ఉప్పు నిమ్మకాయ, కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటరు, తర్వాత చిల్లీ పౌడర్, అంతే. ఇవి మనం అన్ని రెడీగా పెట్టుకొని చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా కలిపేసుకొని ఒక కళాయిలో పోపు వేసేసుకొని, పోపు చల్లారిన తర్వాత ఇందులో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనకు భోజనానికి ముందు నిమ్మకాయ పచ్చడే కావాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మనం చేసుకోవటం కూడా 2 మినిట్స్‌లో అయిపోతుంది. అంతే, చాలా ఈజీ. పోపు చల్లారిన తర్వాత కలపాలి ఫ్రెండ్స్. ఇదిగో పోపు వేసి కలిపేస్తున్నాను. అదరహో 2 మినిట్స్‌లో నిమ్మకాయ పచ్చడి రెడీ. పోపు వేసిన నిమ్మకాయ పచ్చడి. మనం భోజనానికి తోడుగా అన్నంతో కలిపి తింటే అద్భుతమైన రుచి వస్తుంది. పండగలు, ప్రయాణాలు, ప్రత్యేక సందర్భాల్లో కూడా నిమ్మకాయ పచ్చడి తప్పనిసరిగా ఉండే వంటకం. మనకి ఎక్కడైనా క్యాటరింగ్‌లో కూడా, హోటల్‌లో కూడా ఎక్కడైనా మనకి ఈ నిమ్మకాయ పచ్చడి మాత్రం తప్పనిసరిగా వడ్డిస్తారు. రుచికరంగా ఉండటమే కాకుండా జీర్ణశక్తిని పెంచే గుణం కూడా ఈ నిమ్మకాయ పచ్చడిలో ఉంటుంది. ఇంతే కాకుండా సి విటమిన్ కూడా ఉంటుంది. మనకు లివర్‌కి కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జీర్ణశక్తి అరుగుదల బాగా ఉంటుంది కాబట్టి మన లివర్ కూడా బాగా పనిచేస్తుంది. తప్పనిసరిగా మనం ప్రతి పూట నిమ్మకాయ, ఈ కారం నిమ్మకాయ వేసుకొని అన్నం తింటే ఆహా! అద్భుతమహో! ఈ పచ్చడి బయట పెట్టుకుంటే మనము 5, 6 డేస్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 20, 25 డేస్ దాకా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఒక్కొక్క కప్పు తీసుకొని తినొచ్చు. ఈ పచ్చడి వీడియో నచ్చితే వైజీఎల్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నలుగురికి. నలుగురు తింటే ఆరోగ్యం ఆనందం. సదా ఆరోగ్య భవ, సదా ఆనంద భవ. ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియో చూసి పచ్చడి చేసి తిని నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్స్ ఇవ్వండి మిత్రులారా. థ్యాంక్ యూ.